changing me and changing you. ప్రైజ్ ది లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని కృపను బట్టి మీరు అందరూ క్షేమంగా ఉన్నారని ప్రభువును ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై కీర్తన గ్రంథము 34వ కీర్తన 18వ వచనాన్ని చదువుకుందాం. విరిగి నలిగిన హృదయము గలవానిని యెహోవా ఆసన్నుడు. దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, ఎవరి హృదయం అయితే విరిగి నలిగిన హృదయం ఉంటుందో అట్టి వారికి యెహోవా ఆసన్నుడు అనే లేఖనము సెలవిచ్చుచున్నది. నీ హృదయం విరిగి నలిగిన అనుభవంలోకి వచ్చావా? ఈ రోజైనా నీ హృదయం విరిగి నలిగిందా? ప్రభు యొక్క వాక్యాన్ని విన్నప్పుడు పాప క్షమాపణ బట్టి మన యొక్క హృదయము దేవుని యొక్క వాక్యానికి లోబడినప్పుడు, దేవుని యొక్క వాక్యం ద్వారా మన జీవితాలు కడగబడినప్పుడు మనలో పశ్చాత్తాపం కలుగుతుంది. పరిశుద్ధాత్మ దేవుడు మన జీవితాల్లో పశ్చాత్తాపాన్ని కలిగిస్తాడు అనే లేఖనాలు కూడా మనలను హెచ్చరిస్తూ ఉన్నాయి. ప్రియులారా, ఈ రోజున దేవుని ఆత్మ చేత నడిపింపబడకుండా, దేవుని ఆత్మ నిన్ను గద్దింపకుండా, నా జీవితంలో ఏమాత్రం కూడా పశ్చాత్తాపం లేకపోతే మన హృదయాలు విరిగి నలిగిన హృదయాలుగా ఎప్పటికీ ఉండవు. ఈ రోజున వాక్యం వింటున్న నీ జీవితంలో నీ హృదయము విరిగి నలిగిన హృదయంగా ఉందా? నీ హృదయము విరిగి నలిగిన హృదయంగా ఉండాలి అంటే మొదట దేవుని వాక్యం ద్వారా నీవు సరిచేయబడాలి. దేవుని యొక్క వాక్యానికి నీ హృదయంలో చోటు ఇచ్చినప్పుడే, దేవుని యొక్క వాక్యం ద్వారా నీ హృదయం నింపబడినప్పుడే నీ జీవితంలో పశ్చాత్తాపం ఉంటుంది. చేసిన దాన్ని ఎప్పటికీ చేయని ప్రభా, చేసింది పాపం, ఇది ఘోరము అని నీ జీవితంలో నువ్వు తలంచినప్పుడు మాత్రమే నీలో పశ్చాత్తాపం ప్రారంభమవుతుంది. ఆ పశ్చాత్తాప ప్రారంభము అయినప్పుడు మన హృదయము విరిగి నలిగిన స్థితికి చేర్చబడుతుంది. అటువంటి విరిగి నలిగిన హృదయము గల వారికి యెహోవా ఆసన్నుడు, అనగా ఆయన సమీపముగా ఉంటాడు, ఆయన దగ్గరగా ఉంటాడు. ఎవరికి అనంటే విరిగి నలిగిన హృదయము గల వారికి. దేవుని వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నీ హృదయం ఎలాగుంటుంది? హృదయ కాఠిన్యాన్ని చేసుకొని దేవుని వాక్యానికి లోబడక, హృదయ కాఠిన్యాన్ని బట్టి దేవుని యొక్క వాక్యము నిన్ను పలుమార్లు హెచ్చరిస్తున్నా గాని మారు మనసు లేకుండా, పాప క్షమాపణ లేకుండా, పశ్చాత్తాపం లేకుండా, మానక పాపం చేస్తూ హృదయాన్ని నలగగొట్టుకోకుండా, హృదయాన్ని విరగగొట్టుకోకుండా బండ హృదయంతో, మొండి హృదయంతో బ్రతుకుతున్నావేమో. ఒకసారి పరిశీలన చేద్దాము వాక్యానుసారంగా మన హృదయాలు. ఎలాంటి హృదయం నీవు కలిగి ఉన్నావు? విరిగి నలిగిన హృదయం గలవారికి యెహోవా ఆసనుడు అని లేఖనము సెలవిచ్చుచుంది. అంత మాత్రమే కాదు, కీర్తన 51వ కీర్తన 17వ వచనములో విరిగి నలిగిన వారికి యెహోవా ఆయన అలక్ష్యము చేయడు అంటున్నాం. ప్రియులారా, వాక్యం వింటున్న నా జీవితంలో వాక్యం ద్వారా నువ్వు సరిచేయబడుతున్నావా? వాక్యం ద్వారా దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు ఇది నా బ్రతుకని సరిచేసుకొని, ప్రభువా ఇది ఘోర పాపమయ్యా నా జీవితంలో అని ప్రభు సన్నిధిలో పశ్చాత్తాప ప్రార్థన, హృదయం కడగబడిన, హృదయం మెత్తన చేయబడిన అనుభవంలో నీవు ఉన్నావా? ఆ అనుభవంలోకి నీవు రావాలంటే మొదట పరిశుద్ధాత్మ దేవుని సహాయతను కోరాలి. ఈ దినమే కోరు, పరిశుద్ధాత్మదేవ నల్లునికి రండి ప్రభువా అని. ఎందుకంటే ఆయన ప్రతి పాపముల నుండి మనల్ని ఒప్పింపజేస్తాడు అని లేఖనము సెలవిచ్చుచున్నది. నువ్వు పాపాన్ని ఒప్పుకోవాలన్నా అది నీ వల్ల కాదు. ఎందుకంటే ఈరోజు చాలా మంది నేనేం తప్పు చేశానండి అని కూడా చాలా మంది పాపాన్ని ఒప్పుకోలేని వారు చాలా మంది ఉన్నారు. అలాంటి వారి జీవితాల్లో పాప క్షమాపణ ఉండదు, పశ్చాత్తాపం ఉండదు, విరిగిన హృదయమే ఉండదు. దేవుణ్ణి అడుగు, పరిశుద్ధాత్మదేవ నాకు ఒప్పుకోలు దయచేయి, నాయన విడిచిపెట్టే శక్తిని దయచేయి అని ఎప్పుడైతే మనం పరిశుద్ధాత్మ దేవుణ్ణి కోరతామో అప్పుడు మన హృదయాలు విరిగి నలిగిన హృదయాలుగా ఉంటాయి. ఒకటి, యెహోవా అలక్ష్యము చేయడు. రెండవదిగా లేఖనం చెప్తుంది, ఆయన మనకు సమీపముగా ఉన్నాడు అనే విషయాన్ని. ఆసన్నుడు, అలక్ష్యము చేయడు. ఎవరికి అనంటే విరిగి నలిగిన హృదయము గలవారికి. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, దేవునికి ఆసన్నుడుగా ఉండాలంటే, దేవుని ద్వారా అలక్ష్యం చేయబడకుండా ఉండాలి అనంటే నా జీవితాలు విరిగి నలిగిన హృదయం గలవారుగా ఉండాలి. పరిశుద్ధాత్మ దేవుడు అందరినీ అట్టి విధంగా దీవించినగా ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధాత్మ దేవునికి వందనాలు, స్తోత్రాలు. ఈ దినము మా ప్రియులను మీరు జ్ఞాపకం చేసుకోండి ఆయన. వారు ఎక్కడున్నా, ఏ స్థలంలో ఉన్నా, ఇలాంటి పరిస్థితుల్లో వాక్యాన్ని వింటూ ఉన్నా ప్రభా, ఒప్పుకోలు దయచేయండి, విడిచిపెట్టగలిగిన శక్తిని దయచేయండి నాయన. విరిగి నలిగిన హృదయంగా వారిని ఉంచమని అడుగుతున్నారు. విరిగి నలిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలి అనే లేఖనం సెలవిచ్చుచుంటుండగా, మేము అర్పించే జెహోవాలను బట్టి, మేము అర్పించే కానుకలను బట్టి మా జీవితాల్లో అయ్యా నీకు ఇష్టంగా మేము ఉండలేం. కానీ ప్రభువా, విరిగి నలిగిన హృదయాన్ని ಎಲ್ಲరికి దయచేయండి తండ్రి. చేసిన దానిని బట్టి పశ్చాత్తాప హృదయముతో ప్రభువా నన్ను క్షమించని ప్రతి ఒక్కరు కూడా నాయన ప్రార్థించి తండ్రి, అయా వినయ భావంతో ప్రభా నీ సన్నిధిలో
కన్నీరు విడవగలిగిన పశ్చాత్తాప హృదయంతో హృదయాలు మెత్తన చేయబడగలిగిన కృపను దయచేసి వాక్యం వింటున్న ಎಲ್ಲరిని దీవించమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. గాడ్ బ్లెస్ యూ. Changing me.